చేసినటువంటి ఎమ్మెల్యేని కాదు, చదువుకున్న వాడిని, విషయాలు తెలిసిన వాడిని. నన్ను అలవ్ చేయకపోతే ఎలా? నేను కనీసం నా ప్రజలతో మాట్లాడాలి కదా. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా నా ప్రజలే కదా. चंद्र भारत माता की जय, भारत माता की जय कुटमी, जय जय कुटमी, जय कुटमी, जय जय कुटमी, जय कुटमी, जय जय कुटमी, जय कुटमी, जय जय कुटमी। जिंदाबाद
రావాలి కదా వెనకాల వస్తే బాగుంటుంది. మీరు ముందు పోకూడదు అట్లా. సార్ని కాదనుకుంటే ఎట్లా? లేదు సార్. జై బీజేపీ. రోడ్డు మీదకి రండి దాన్ని. పోదు తమ్ముడు, లోపల పోదు. పోలీసులు వాళ్ళు చేస్తారు కాబట్టి ముందుగా
కొంచెం సైడ్ చేస్తే గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు అబద్ధాలు చెబుతూ వాళ్ళ ఆలోచనలు తప్పుదావ పట్టిస్తూ కూటమి ప్రభుత్వం గురించి ఒకసారి ఆలోచన చేయాలి మనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకంతోనే టీచర్ జాబులు భర్తీ చేస్తామని చెప్పి ఏదైతే మేము హామీ ఇచ్చినామో ఎన్నికల సందర్భంలో దాన్ని నెరవేరుస్తూ 16,800 ఉద్యోగాలు ఇచ్చాం. దీన్ని కనీసం ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వారి నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నోరు తెరిచి ప్రశంసించాల. అరే చాలా బాగా చేశారని చెప్పాల. మేము చేయలేని పని మీరు చేశారు అని కూడా ఆయన మాట్లాడలే. వచ్చిన దగ్గర నుంచి 16 ఒక్క ఉద్యోగం ఇవ్వడం ఎంత కష్టమో ఆలోచన చేయండి. ఈ ఊర్లో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో. అట్లాంటిది 16,400 ఉద్యోగాలు టీచర్ పోస్టులు ఇస్తే అవన్నీ కూడా అక్రమంగా చేశారని మాట అంటారు. పేపర్లు లీక్ అయినాయని ఒకసారి అంటారు. అన్యాయం జరిగిందని ఒకసారి అంటారు. తప్పుడు మార్గాల్లో ఉద్యోగాలు ఇచ్చారని అంటారు. రికమెండేషన్లతో ఉద్యోగాలు ఇచ్చారు. ఈ రకంగా ప్రజలను తప్పుదావ పట్టించే విధంగా మాట్లాడడం సరైంది కాదు అని సాక్షాత్తు మా నాయకుడు ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాంతోపాటుగా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు కూడా చెప్పారు, అయ్యా మీకు ఏ రకమైన అనుమానం ఉన్నా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. అత్యంత పారదర్శకంగా చేసినటువంటి ఈ రకమైనటువంటి పోస్టులని మీరు దయచేసి తప్పుదోవ పట్టించకండి, అబద్ధాలు ప్రచారం చేయకండి, లేనిపోని అపోహలు ప్రజల్లో సృష్టించకండి అని ఆయన కూడా చెప్పారు. అధికారులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ వదిలిపెట్టి అసలు మీకు అభిప్రాయం, మీకున్న ఇబ్బంది ఏమిటి, మీకున్నటువంటి అనుమానాలు ఏమిటి అని అడిగితే దానికి సమాధానం చెప్పరు. డొంక తిరుగుడు సమాధానాల ద్వారా ఉద్యమం చేస్తామంటారు. డొంక తిరుగుడు ప్రశ్నలతో మేము ర్యాలీలు చేస్తామంటారు. నాకు అనిపించింది, నాకు బాధ్యత ఉంది. నేను మిగతా నేను ఈరోజు ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది ఎవరి మీద దాడి చేయడానికో, ఎవరినో కొట్టడానికో, ఎవరినో తిట్టడానికో, ఎవరి మీద బలవంతంగా వెళ్ళడానికో, ఇట్లా పోలీసుల దగ్గర దెబ్బలు తినడానికో, కొట్టించుకోవడానికో కాదు కదా. నేను ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు బయలుదేరినాను, ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీద ఎందుకు కూర్చున్నానో ఒకసారి ఆలోచన చేయాలి. నాకు అనిపించింది ముఖ్యమంత్రి చెబుతున్నాడు, మంత్రి చెబుతా ఉన్నాడు, అధికారులు చెబుతా ఉన్నారు, ఎమ్మెల్యేలంతా చెప్తా ఉన్నారు, కూటమిలోని నాయకులందరూ చెప్తా ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా నిజంగా వాళ్ళకి అర్థం కావట్లేదేమో అనిపించింది నాకు. నేను అందుకనే వాళ్ళకు పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి సమయం కూడా చెప్పాను. అయ్యా 4 గంటల దాకా సమయం తీసుకొని మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మా ఇంటికి రండి అని ఆహ్వానించినాను వాళ్ళని. వాళ్ళకు కాఫీ టీలు ఇచ్చి వాళ్ళకున్న అనుమానాలు నివృత్తి చేస్తాను అని చెప్పినాను. అలా రాని పక్షంలో అయ్యా నన్నన్నా వచ్చి మీ అనుమానాలు నివృత్తి చేసే అవకాశం ఇవ్వండి, నేనే మీ ఆఫీస్కి వస్తాను, నాకు అట్లాంటి ఈగో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, నేనేం పైనుంచి ఊడిపడినట్టుగా అనుకోవట్లేదు, సామాన్య భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, కూటమి కార్యకర్తగా, ఒక ఎమ్మెల్యేగా
సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద. అంతెందుకండి, వైఎస్ఆర్సీపీ నాయకులు 3 రోజులుగా దీక్ష చేస్తా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు నేను పట్టించుకోవాలన్నా వద్దా మీరు చెప్పండి? నేను ఈ ఊరు ఎమ్మెల్యేని. మా ఊర్లో కొంతమంది జనాలు టెంట్ వేసుకొని అక్కడ నిరసన తెలుపుతూ ఉంటే, ర్యాలీలు చేస్తూ ఉంటే వాళ్ళ సమస్య ఏమిటో కనుక్కోవాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా? నేను ఆదోనిలో నాకు అలవాటు కూడా ఉంది. ఎవరన్నా సమస్య వస్తే నా దగ్గరికి రానక్కర్లా, నేనే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే తీర్చే అలవాటు నాది. అదే అలవాటు ప్రకారంగా ఈరోజు నేను బయలుదేరి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి, వాళ్ళ కష్టం వచ్చిందని రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారు కదా, శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు కదా, ఏమిటో వాళ్ళ కష్టం తెలుసుకోవాలి కదా. నిజంగా తెలిసి అలా చేస్తున్నారా, తెలియకుండానే అలా చేస్తున్నారా? తెలియకపోతే చెబుతాను. తెలిసి అలా చేస్తుంటే కనీసం ప్రజలకన్నా అర్థమవుద్ది వీళ్ళు కావాలని చేస్తా ఉన్నారని. నేనేం ఎవరి మీద కన్నా గుండాగిరి చేయడానికి పోతున్నానా, దౌర్జన్యం చేయడానికి పోతున్నానా, ఇబ్బంది పెట్టడానికి పోతున్నానా, పోనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ నేను క్రియేట్ చేయడానికి పోతున్నానా? నేను గౌరవ ఎమ్మెల్యేని, నేను లా ఒబేడింగ్ పర్సన్, చట్టాన్ని తూచా తప్పకుండా పాటించేవాడిని, ఎవ్వరికి చిన్న ఇబ్బంది కలగకూడదనే మనస్తత్వం ఉన్నవాడిని. ఈరోజు మా ఊర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు రోడ్డు మీద కూర్చున్నారు? నేను ప్రజలకందరికీ ఎమ్మెల్యేని. నేను మా కూటమి పార్టీలతో పాటుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకు కూడా నేను ఎమ్మెల్యేని కదా. వాళ్ళకి ఏదో కష్టం వచ్చింటే రోడ్డు మీద కూర్చున్నారు. నేను వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. వాళ్ళకి అర్థం కాని ఇంకా విషయాలు చాలా ఉన్నాయేమో. అది చెప్పడానికే నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాను. పోలీసులు ఆపుతా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎట్టి పరిస్థితుల్లో రానివ్వను ఆదోనిలో, నేను నాదే బాధ్యత అని పోలీసులకు చెప్పాను. అయినా కూడా ఆపుతా ఉన్నారు. అయ్యా నేను వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు ఆహ్వానిస్తే లోపలికి వెళ్తాను, లేకపోతే ఆహ్వానించలేదు వాళ్ళకి ఆ రకమైనటువంటి ఆలోచన లేదు. నేను రోడ్డు మీద నిలబడి వాళ్ళకి సమాధానం చెప్తానయ్యా. నేనే వాళ్ళని కొట్టడానికి వెళ్తానా, తిట్టడానికి వెళ్తానా, వాళ్ళ మీద దౌర్జన్యానికి వెళ్తానా? నేను దండయాత్రలకు ఏమైనా పోతున్నానా? నేను అటువంటి ఎమ్మెల్యేని కాదు, చదువుకున్న వాడిని, విషయాలు తెలిసిన వాడిని. నన్ను అలవ్ చేయకపోతే ఎలా? నేను కనీసం నా ప్రజలతో మాట్లాడాలి కదా. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా నా ప్రజలే కదా. వైఎస్ఆర్సీపీలో వాళ్ళు పార్టీలో ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే నేను నివృత్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా? వాళ్ళ గాలికి వదిలేసి, వాళ్ళు వేరే పార్టీ కాబట్టి గాలికి వదిలేసి వాళ్ళు అట్లా చేస్తూ ఉంటే, వాళ్ళు తప్పుడు సమాచారం ప్రజలకు అందిస్తూ ఉంటే, వాళ్ళకే సమాచారం తెలియనట్టుంది. వాళ్ళు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తే ఏదైతే మేము గర్వంగా చెప్పుకుంటామో, కూటమి నాయకుడిగా, కూటమి కార్యకర్తగా, ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో ఉండి నాకు అత్యంత గర్వకారణమైన విషయం 16,400 ఉద్యోగాలు ఇవ్వడం అన్నది, టీచర్ పోస్టులు ఇవ్వడం అన్నది నేను తలెత్తుకుని తిరిగే అంశం. అసెంబ్లీలో కూడా నాకు బాగా మీరందరూ గుర్తు చేసుకోండి కావాలంటే, అసెంబ్లీలో ఈ రకమైన మెగా డిఎస్సి మీద చర్చ వచ్చినప్పుడు నేనే మాట్లాడినాను. నేను పెద్ద ఎత్తున అసెంబ్లీలో ఉపన్యాసం ఇచ్చినాను, గర్వంగా చెప్పుకున్నాను. నిరుద్యోగుల వైపు నుంచి, టీచర్ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళ వైపు నుంచి, టీచర్ పోస్టులు పొందిన వాళ్ళ వైపు నుంచి, విద్యార్థుల వైపు నుంచి నేను గట్టిగా మాట్లాడినాను అసెంబ్లీలో. ఇటువంటి మెగా డిఎస్సీలు మళ్ళీ పెట్టాలా అని గట్టిగా నేను అసెంబ్లీలో నా వాయిస్ వినిపించాను. దాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 16,400 ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ 3-4 నెలలు మళ్ళీ డిఎస్సీ ఇచ్చి మళ్ళీ పోస్టులు ఇస్తాం. మా 5 సంవత్సరాల కూటమి పాలనలో అద్భుతాలు చేసి చూపించాలని మేము అనుకుంటున్నాం. ఎక్కువ మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలని మేము అనుకుంటా ఉంటే, ఏదో రకంగా చేసిన మంచి పనిని కాదు, మేము ఎందుకు చేసాం ఈ పనులన్నీ కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు బాగుండాలని, మాకు మంచి పేరు రావాలని చేశాం. అలాగ మంచి పేరు రావాలని మేము చేస్తా ఉంటే, ఇంకోవైపున దీక్షలు చేశామని టెంట్లు వేసుకుని, ర్యాలీలు చేసుకొని, నోటికి వచ్చినట్టుగా ప్రెస్లో మాట్లాడి ప్రజలకు అయ్యో నిజం ఏదైనా జరిగిందేమో అనే అనుమానం వచ్చేలాగా ప్రవర్తించి ఈ విధంగా చేయడం వల్ల మాకు కూడా ఇబ్బంది అవుతా ఉంది. ఇది తప్పు. ఇది అసలు మంచి చేసిన వాడిని మంచి చేసినాడు అనాలే, అనకపోయినా పర్లేదు, కనీసం ఊరుకొని ఉండాలి కదా. నోటికి వచ్చినట్టుగా అబద్ధాలు మాట్లాడితే ఎలా? అందువల్ల నాకు అనిపించింది వాళ్ళ అబద్ధాలు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకు పూర్తి సమాచారం లేదు అనిపించింది, వాళ్ళకి సమాచారం ఇవ్వాలా అనిపించింది. వాళ్లకు నేను కేవలం సమాచారం ఇవ్వడానికి, వాళ్ళకున్న అనుమానాలు తీర్చడానికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి, అంతేగాని వెనక్కు పోయే ప్రశ్నే లేదు. నేను రోడ్డు మీద కూర్చుంటాను, పొద్దున్న దాకా కూర్చుంటాను, రేపటి దాకా కూర్చుంటాను, వాళ్ళ ఆఫీస్ చేరుకుంటాను, పోలీసుని రిక్వెస్ట్ చేస్తాను, అయ్యా ఎట్టి పరిస్థితుల్లో నేను లా అండ్ ఆర్డర్ని డీవియేట్ చేయను. మా కార్యకర్తలు క్రమశిక్షణ కలిగినటువంటి కూటమి కార్యకర్తలు
ఎవరు కూడా అట్లా డీవియేట్ చేయం, ఎక్కడ తప్పు చేయం, ఎవరిని ప్రజలు రెచ్చగొట్టం. మమ్మల్ని వెళ్ళి సమాధానం చెప్పుకోనివ్వండి. వాళ్ళు నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉన్నారు, సమాధానం చెప్పుకోవాలి కదా. ఇదే పత్రికల్లో రాసుకునే అంశమా? కాదు కదా. వాళ్ళకి అర్థం కానప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నుంచి కూడా 10 నిమిషాలు వాళ్ళు పూర్తిగా ఆపేశారు, ఇంక కథలు లేకుండా మమ్మల్ని చూశారు. మా పరిస్థితి ఎట్లా ఇలా జరుగుతుంది కాబట్టి నాకేం ఇబ్బంది లేదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. పోలీసులు వాళ్ళకు పైన అధికారులు ఎలా చెప్తే అలా చేస్తారు. నాకు వాళ్ళ మీద ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అలౌ చేస్తే మేము వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కదా. మమ్మల్ని పోనిస్తే వెళ్ళి వాళ్ళకి విషయాన్ని తెలియజెప్తాం కదా. అప్పటిదాకా కూర్చుంటాం. ఇట్లా వెళ్ళదే, ముందుకు వెళ్ళడమే, వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదు. ముందుకు వెళ్తామే, కాసేపు కూర్చుంటాం ఇబ్బంది లేకుండా. ట్రాఫిక్ ఏదైనా ఇబ్బంది ఉంటే పక్కన పోయి కూర్చుంటాం గట్టు మీద. ముందుకు వెళ్తాం, అని రిక్వెస్ట్ చేసుకుంటాం. పోలీసుల్ని, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటాం, అయ్యా మమ్మల్ని వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయమని. ఎటువంటి సమస్య రాకుండా చూసుకుంటాం. సార్ 16,000 ఉద్యోగాలు ఇచ్చినారు కానీ దాంట్లో పిల్లలకైతే ఏ స్కూల్లో కూడా ఫుల్ఫిల్ కాలేదు సార్. టీచర్లు ఒక్కొక్క స్కూల్లో 1,300, 1,200 పిల్లలు ఉన్నారు, కేవలం 10 మంది మాత్రం టీచర్లు ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు సార్? విద్యార్థికి అయితే పూర్తి నష్టం జరుగుతుంది అన్న. మీరు చెప్పింది 100కు 100% కరెక్ట్ అన్న, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు 16,481 ఉద్యోగాలు ఆ రోజుకు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు తన ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజుకు ఉన్నటువంటి అవి ఖాళీలవి. వాటిని దృష్టిలో పెట్టుకొని మేము ఆ రోజు 16,400 చేశాం. ఆశ్చర్యం మీకు చెప్పాను నేను. మెగా డిఎస్సి వస్తుంది, టీచర్ పోస్టులు వస్తాయి అంటే మొదటి రోజు నుంచే అలర్ట్గా ఉండి ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేసుకుంటా, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకుంటా, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకుంటే వారి అనుమతితో నా కర్నూలు జిల్లాకి 1008 రాష్ట్రంలోనే అన్ని జిల్లాలతో పోల్చినప్పుడు అత్యధికంగా టీచర్ పోస్టులు సాధించుకున్న ఘనత మాది. మా జిల్లాలోనే అత్యధికంగా వచ్చినాయి. కానీ ఇప్పటికీ సరిపోవు. ఆ విషయాన్ని మళ్ళీ చెబుతుండడం వల్ల, అందువల్లే మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇంకొక డిఎస్సి జరిపి టీచర్ పోస్టులు ఇస్తామంటున్నాం. మీ అరాకొరా ఇంకా బ్యాక్లాగులు ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తాం. ఈ 2-3 ఏళ్లలో పూర్తి టీచర్ పోస్టులు భర్తీ చేయాలనే పట్టుదలగా ఉన్నాం. మీరు ఉద్యోగాలు ఇచ్చే లోపల, ప్రకటించే లోపలే విద్యార్థులు విద్యను కోల్పోతారు సార్, పూర్తి నష్టపోతారు. దీనిపైన వలసలు మానేసి పిల్లల్ని ఇక్కడే చదివిస్తున్నారు. కానీ ఉపాధ్యాయుల కొరత అయితే పూర్తి ఉంది సార్, నష్టపోతారు. ఎట్లా దానిపైన మీరు ఏమైనా సీఎం దృష్టికి తీసుకుపోయి ఏమన్నా? 100కు 100% అని. ఇప్పుడు నేనే చెప్తున్నాను, గత డిఎస్సిలో అత్యధికంగా టీచర్ పోస్టులు సాధించుకున్నాం మేమంతా కలిపి, కూటమి నాయకులందరూ, కూటమి కార్యకర్తలంతా కలిసి. ఈరోజు మళ్ళీ కూడా మిగిలిన పోస్టుల్లో మళ్ళీ కొత్త డిఎస్సి వస్తే దాంట్లో కూడా అత్యధిక పోస్టులు నాకే కావాలని పోట్లాడతాను నేను. ఏం అనుమానం లేదు. ఊర్లో, రాష్ట్రంలో పరిస్థితి ఎలాగుందో అందరికీ తెలుసు. మన ఊర్లో పరిస్థితి కూడా ఎలాగుందో తెలుసు. రాయలసీమలో పరిస్థితి ఎలాగుందో తెలుసు. ప్రతి స్కూల్లో కూడా ప్రతి క్లాస్కు టీచర్ వచ్చేదాకా తప్పనిసరిగా మేము కూడా ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసుకుంటాం. ఆయన అనుమతితో తప్పనిసరిగా ఫిలప్ చేసుకుంటాం. సార్ పంటలకి నష్టపోతే పరిహారం ఇస్తారు, విద్యార్థులు నష్టపోతే దానికి పరిహారం ఎవరు ఇస్తారు సార్? కరెక్ట్ అన్న, మీరు చెప్పింది చాలా కరెక్ట్. అదే మా బాధ కూడా అన్న. మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2019లో ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఇదే ఊరిలో కూడా, మా ఆదోన్లో కానీ కర్నూలు జిల్లాలో కానీ ప్రతి చోట కూడా ఆయన వచ్చి ఒకటే మాట చెప్పాడు, నాకు ఓటేయండి, నేను ముఖ్యమంత్రి అవుతాను, మీకు అసలు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తాను, ఒక్క ఉద్యోగం ఖాళీ లేకుండా నింపుతామన్నాడు. ముఖ్యమంత్రి ఆయన చేశారు ప్రజలంతా కలిపి. తర్వాత ఏం చేశాడో ఒకసారి ఆలోచన చేయండి. డిఎస్సి ఇవ్వండి మొర్రో, మాకు టీచర్ పోస్టులు ఇవ్వండి మొర్రో, మా విద్యార్థులు నాశనం అయిపోతారంటే 5 ఏళ్ళు అన్న. 5 ఏళ్ళు పట్టించుకోకుండా, మొహం చూపెట్టకుండా, జాబ్ క్యాలెండర్లు ఇవ్వకుండా, నిరుద్యోగులను ఒకవైపున, విద్యార్థులను ఒకవైపున, తల్లిదండ్రులను ఒకవైపున, ప్రజలను ఒకవైపున మోసం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు విద్యార్థులు ఎంత నష్టపోయి ఉంటారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ పరిస్థితి రాకూడదనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 16,400 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ సంవత్సరం మళ్ళీ ఇస్తామంటున్నాం. మిగిలితే వచ్చే సంవత్సరం కూడా ఇస్తాం. 100కు 100% పూర్తి చేస్తాం. వీళ్ళు అక్రమ దీక్షలు సార్, వైసీపీ వాళ్ళు అక్రమ దీక్షలు చేస్తున్నారు. మీరు దాన్ని తప్పని ఖండిస్తున్నారు సార్. వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ మీరు?
ఎందుకండి వాళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రజలే, వాళ్ళు తెలిసి చేస్తుండొచ్చు, రాజకీయంగా తెలియక చేస్తుండొచ్చు. నాకు వాళ్ళ మీద నాకు ద్వేషం ఏమీ లేదు, వాళ్ళు ప్రత్యర్థులు అంతే. వాళ్ళు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి మాట వినో లేకపోతే ఎవరో 4 మాటలు వినేసి ఆదూన్లో కూర్చొని, ఎమ్మిగనూరులో కూర్చొని, లేదా కర్నూలులో కూర్చొని, అన్ని ఊర్లలో కూర్చొని దీక్షలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి తెలియక చేస్తున్నారేమో నాకు అనుమానం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, అయ్యా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే రండి, రికార్డ్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి, తీసుకొని పోండి ఒక కాపీ అంటున్నారు, తీసుకుపోవట్లేదు. మంత్రులు చెప్తా ఉన్నారు, అయ్యా మీరు రండి మేము చర్చకు సిద్ధం అంటున్నారు, వినట్లేదు. మా కూటమి నాయకులు ఎంతో మంది అడుగుతా ఉన్నారు, పట్టించుకోవట్లేదు. అయినా మేము దీక్ష చేస్తా ఉన్నామని హడావిడి చేస్తాం. అంటే వాళ్ళకి అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అమాయకంగా తెలియకుండా అలాంటి చేస్తున్నారా, లేదా అన్నీ తెలిసి కావాలనే రాజకీయ లబ్ధి కోసం ఏదో రకంగా బురద జల్లేస్తే కూటమి ప్రభుత్వం అభాసు పాలవుతుంది, ఏదో విధంగా అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారు, మళ్ళీ మా వైపును చూస్తారేమో అనే భావన ఉందేమో. నేను మొదట క్లారిఫై చేసుకోవాలి కదా, వాళ్ళకి నిజంగా తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తాను. నేను నా వరకు కూడా నేను రాష్ట్రం అంతా తిరిగి చేయలేను కదా. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద కూర్చుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి చెప్పాలనుకుంటున్నాను. అయ్యా నిజాలు ఇవి అని చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళకి ఏదైనా అనుమానాలు అంటే నివృత్తి చేస్తాను. ఏం అనుమానాలు నాకు అన్ని క్లారిటీ ఉంది. ఎలా జరిగింది ఈ పరీక్ష, ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చామన్న విషయంలో నాకు పూర్తి స్పష్టత ఉంది. కాబట్టి నేను వాళ్ళకు సమాధానం చెప్పగలను. సార్, బీజేపీ పార్టీ ఒక సిద్ధాంతంతో కూడిన పార్టీ అంటున్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు మీకే రక్షణగా వస్తున్నారు, ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది. మీ బీజేపీ నేతలు మాత్రం పోలీసులు డౌన్ అంటూ పోలీసులు కించపరుస్తున్నారు. దానిపైన మీరు ఏం చెప్తారు సార్? మా బీజేపీ నాయకులు పోలీసులు మీకు అండగా ఉంటున్నారు, అండగా ఉండండి. పోలీసులు కూడా పోలీసు వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుందా? పోలీసు లేకపోతే ఎమ్మెల్యే సారే చెప్పాడు, ఎమ్మెల్యే పార్టీ ఏం చెప్పినాడు సార్? ఇప్పుడు మీరే చెప్పారు సిద్ధాంతమైన పార్టీ అని చెప్పారు. పార్టీ లా అండ్ ఆర్డర్ కంపల్సరీ తూచా తప్పకుండా పాటిస్తాము, మా పార్టీ సిద్ధాంతం అని చెప్పారు. ఇప్పుడు ఏమైంది, పోలీసులు రక్షణగా ఉండే వాళ్ళనే పోలీసులు డౌన్ మేము ప్రశ్నిస్తాము, సమాధానం చెప్పే బాధ్యత ఎమ్మెల్యేది. చెప్పండి లేకపోతే